విజయ్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుకుతూ వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొకసారి థర్డ్ వర్షిప్లో ఈ ఉపవాస ప్రార్థనలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. గమనించండి, అనేక మంది మీ సాక్ష్యాలు, ప్రభువు చేస్తున్న కార్యాలు, ప్రార్థనలకు ప్రభు ఇచ్చే జవాబులు మరి మనం వింటూ ఉన్నాము. ప్రతి కుటుంబంలో కూడా ప్రభు ఈ కార్యాలు చేయాలని మరి మా అనుదిన ప్రార్థనలో ఎక్కువగా మేము పోరాడుతూనే ఉన్నాము. గమనించండి, మరి సకాలానికి రండి. మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూడా త్వరగా ముగిస్తున్నాము. ప్రార్థన మనసుతో దేవుని వాక్యం కొరకు మరి ఎదురు చూద్దాం. ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనాన్ని సందర్భంగా మనం చదువుకుందాం. బైబిల్ తెరిచి చూడండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 and verse 14. లోతు అబ్రామును విడిచిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము. చాలు. ఒకసారి మీ బైబిల్ గ్రంథం పైకెత్తండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు పెతివి. పరముడ నిన్ను చేత ప్రియముగ ఆత్మీయ ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను చేత ప్రియముగ ఆత్మీయ ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన నేర్పుమయా. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ మధ్యాహ్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. ఈ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్. అబ్రాము జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు అబ్రాము లోతును వెంటబెట్టుకొని కనాన్ దేశంలో అడుగుపెట్టిన తర్వాత మరి ప్రభు ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగినటువంటి గొప్ప ధనవంతుడైపోయాడు. వట్టి చేతులతో ఆయన కనాన్ దేశంలో అడుగుపెట్టాడు. కానీ దేవుని మాటకు లోపడటం ద్వారా ప్రభు ఆయన్ను ఆశీర్వదించాడు. పశువులు, వెండి బంగారము అంతా కూడా ప్రభు అబ్రాముకి ఇచ్చినట్లు వాక్యంలో ఉంది. ఆ తర్వాత విషయాలు మనం చూస్తే లోతు పశువుల కాపరులకి, అబ్రాము పశువుల కాపరులకి కలహం వచ్చింది. ఆస్తి పెరిగే కొలది కొన్నిసార్లు కుటుంబాల్లో బంధువుల మధ్య కలహాలు వస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా కొన్ని కోర్టు కేసులు కూడా ఎక్కువవుతూ ఉంటాయి వాటి కొరకు. అయితే అబ్రాము సమాధానాన్ని కోరుకున్నవాడు కాబట్టి లోతుతో ఒక మాట చెప్పాడు. ఈ దేశం ఎదుట ఉంది,
నువ్వు దేన్ని కోరుకుంటావు కోరుకో అన్నాడు. ఏ ప్రక్కకి వెళ్తావు వెళ్ళు, నీవు పడమరగా వెళితే నేను తూర్పుకి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళితే నేను ఉత్తరానికి వెళ్తాను. సమాధానాన్ని కోరుకున్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు ప్రభువుని ఎరిగి ఉంటే సమాధానపు ఆత్మ నీలో ఉండాలి. సమాధానం కొరకు ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. ఆ తర్వాత మన వాక్యాన్ని చూస్తే లోతు అబ్రామును విడిచిన తర్వాత మరలా దేవుని ప్రత్యక్షత అబ్రాము కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడడానికి ఏదో నీ యొక్క జీవితంలో ఆటంకంగా ఉందేమో, అడ్డుగా ఉందేమో, నిన్ను విడిచి వెళ్ళవలసిన ఏదైనా ఉన్నాయేమో పరీక్ష చేసుకోవాలి. ఎందుకు ప్రభువు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు నా ప్రార్థన ఆయన వింటలేదు అని ఆలోచన చేస్తే ఏదో ఒక అబస్ట్రాకల్ లేక ఆటంకం, అభ్యంతరం నిన్ను పట్టుకొని ఉంటే ఆ విషయాల్లో ప్రభు యొక్క దర్శనము, ప్రభు యొక్క ప్రత్యక్షత దొరకదు. కానీ ఇక్కడ వాక్యం మనం చూస్తే లోతు అబ్రాహామును ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రాహాము మరి దేవుని ప్రత్యక్షత, ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రాహ్మ, ఇదిగో నువ్వు మరి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, పడమర తట్టును కన్నులెత్తి చూడు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. లోతు చూపు వేరు, అబ్రహాం యొక్క చూపు వేరు. బైబిల్ గ్రంథంలో లోతు చూపును వెలిచూపు అన్నారు, అబ్రహాము చూపును విశ్వాసపు చూపు అన్నారు. దేవునికి స్తోత్రం. లోతు ఏ చూపు చూశాడు? వెలిచూపు అంటే అర్థం ఏంటంటే చూడగానే ఇదే కావాలి అన్నట్టుగా. సొదొమ గొమొర్రా వైపు చూచినప్పుడు నాకు ఇవే కావాలి అని ఆ లోతు ఆశపడ్డాడు. దేవుని బిడ్డదారు, దేవుని బిడ్డ ఎప్పుడు వెలిచూపు చూడకూడదు, ఆలోచించాలి. అది దేవుని చిత్తమా కాదా అని గ్రహించాలి, పరిశీలన చేసుకోవాలి. అప్పుడే నువ్వు జయం పొందుతావు, అప్పుడే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. కానీ లోతు అయితే వెలిచూపు చూడగానే మాట్లాడుతున్నాడు, నాకు సొదొమ గొమొర్రాలే కావాలి. అవి పచ్చపచ్చగా కనబడుతూ ఉన్నాయి, పచ్చపచ్చని తోటలు కనబడుతున్నాయి, నేను అదే కోరుకుంటున్నాను వెళ్ళాడు. దేవుని బిడ్డ ద్వారా మనం గమనిస్తే ఆ తర్వాత లోతు ఎంతో నష్టపోయాడు. ఏవండి, సొదొమ గొమొర్రాలు అగ్ని గంధకములతో ఏం చేయబడినాయి? ఆ పట్టణాలు ఏమైనాయి? కాల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా అనేటువంటివి ముఖ్యంగా చూస్తే ట్విన్ సిటీస్ అవి. సొదొమ గొమొర్రా, హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అంటారు, జంట నగరాలు. సొదొమ గొమొర్రాలు కూడా ఎవరు వాటిని గురించి చెప్పాలంటే అవి కూడా ఏంటవి? జంట పట్టణాలు. ఎవరో దేవుని సేవకుడు అన్నారంట, సొదొమ గొమొర్రాలు అంటే అక్క చెల్లెళ్ళు అన్నారంట. కొంతమంది ఏమండి రాంగ్ డెఫినేషన్ ఇస్తూ ఉంటారు. అవి అక్క చెల్లెళ్ళు కాదు, పట్టణాలు అవి. సొదొమ గొమొర్రాలు లోతు వాటిని కోరుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నా అంశం ఏంటంటే అబ్రహాము ఉత్తరపు తట్టు చూచినట్లుగా వాక్యం మనం చూస్తాం. 4 దిక్కులు అవన్నీ చెప్పడానికి ఇప్పుడు నాకు టైం సరిపోదు, కానీ ఒక్కటి మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉత్తరపు తట్టు చూడమన్నాడు. అబ్రహాము ఏ వైపు చూడు? ఇప్పుడు నువ్వు ఉత్తరం వైపు చూడవయ్యా అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోండి, లోతు అబ్రాహామును విడిచిన తర్వాత ఫలభరితమైన జీవితం వచ్చింది అబ్రాహాముకి. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా కొన్ని విడిచిపెట్టేయాలి, పాపం విడిచిపెట్టాలి. నిన్ను నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం అని నిన్ను ఏం చేయాలా? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ వాటిని విడిచిపెట్టాలి, అవి కూడా నేను ఏం చేయాలా? విడిచిపెట్టి. కొన్నిసార్లు కొంతమందిని అవి గట్టిగా పట్టుకొని ఉన్నాయి. గట్టిగా పట్టుకోవటం ద్వారా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దీవించబడలేకపోతున్నావు, ఆశీర్వించబడుతున్నావు. అందుకే దేవుని గ్రంథాన్ని మనం చూసినప్పుడు అబ్రాహామును లోతు ఏం చేశాడు? ఆయన లోతు విడిచి వెళ్ళిపోయాడు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో తేటగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 40 దినములు సాతాను చేత ఏం చేయబడ్డాడు? ఆయన శోధించబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా కూడా వాక్యంలో ఉంది. ఒక మాట మనం గుర్తు చేసుకుంటే ఆ యొక్క అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయింది. అపవాది కొన్ని ఆశలు ప్రభువుకు చూపించింది,
కానీ ప్రభువారు వాటినన్నీ జయించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, జయించాడు. ఈ రాళ్ళు రొట్టె తగినట్టు చెయ్యి అన్నాడు అపవాది. చేయలేడా యేసు ప్రభువారు? చేయగలడు. కానీ ఆయన చేయలేదు. ఎందుకు? ఆయన అపవాది మాట వినలేదు. ఇదిగో నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఈ లోకం మహిమంతా నీకే ఇస్తానని అపవాది చెప్పాడు. కానీ ప్రభు అన్నాడా? అసలు లోకమంతా ఎవరిది? లోకమంతా ఎవరిది? సృష్టికర్త ఎవరు? ప్రభు. ఏమండి, అనవసరంగా అడ్డొచ్చి నాదంటున్నాడు ఎవరు? సైతాను. కానీ ప్రభు అయినటువంటి దేవుడు మరి అపవాదిని ఇక్కడ జయించినట్లుగా దేవుని వాక్యం అనుసరి. ఒక మాట చదువుదామా? లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు అపవాది ప్రభువుని విడిచి వెళ్ళిపోయిందట. అక్కడ వాక్యంలో ఉంది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయెను. ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. బైబిల్ గ్రంథంలో అపవాది ఎవరు విడిచి వెళ్ళిపోయారు? ఎందుకంటే అపవాదిని ప్రభువు జయించాడు. నీ జీవితంలో కూడా నువ్వు అపవాదిని జయించాలి, సాతాను జయించాలి. సాతాను యొక్క మరి ఆ 3 శరీరాశ, నేత్రాశ, జీవబుడం అనే వాడిని జయించాలనే మాట చూస్తున్నాం. అపవాది ఎప్పుడైతే ప్రభువును విడిచి వెళ్ళిపోయారో ప్రభువు దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనం చదివితే ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారో, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండ్రి. హల్లెలూయా. అపవాది ఎప్పుడైతే ప్రభువును విడిచి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి ప్రభువుకి ఏం చేస్తున్నారు? పరిచర్య. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, ఎప్పుడైతే నీ జీవితంలో కొన్ని విడిచి వెళ్ళిపోతున్నాయో, అపవాది వెళ్ళిపోతున్నాడో, అప్పుడు నీ జీవితంలో చెప్పండి ఆ యొక్క దేవుని దూతలు, ఏంజల్స్ వచ్చి నీకేం చేస్తారు? పరిచర్య చేస్తారు. ఒకటి కనిపించకపోవచ్చు మనకు దేవదూతలు, కానీ మన ప్రక్కనే ఉంటారు, మనతో ఉండి నీకు పరిచర్య చేస్తారు, నిన్ను కాపాడుతూ ఉంటారు, నిన్ను భద్రపరుస్తూ ఉంటారు. 91వ కీర్తనలో ఉంటుంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఏం చేస్తారంట? ఎత్తి పట్టుకుంటారనే మాట వాక్యం చూస్తుంది. దేవదూతలు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కారణం ఏంటి? నీవు ఆయన్ను వెంబడించినప్పుడు, ఆయనను విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను భద్రపరిచేటువంటి ఒక ఆధిక్యత దేవదూతలు కలిగి ఉన్నారు. అందుకొరకు యేసు ప్రభువారిని అపవాది ఎప్పుడు విడిచి వెళ్ళిపోయిందో ఎవరు వచ్చారు? దేవదూతలు. మరి నీ చుట్టూ కూడా ఎవరు వస్తారు? దేవదూతలు. దయచేసి 34వ కీర్తన దేవుని వాక్యం మనం చదివినప్పుడు చూడండి, 7వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరుంటారు? దేవదూతలు మన చుట్టూ ఉంటారు. దేవదూతలు తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డ ద్వారా చూడండి, కొంతమంది విఐపీస్ ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. వారి చుట్టూ జెడ్ కేటగిరీ మరి సెక్యూరిటీ ఉంటుంది. జెడ్ కేటగిరీ వాడి చుట్టూ గన్స్ పట్టుకొని, వాడు గన్స్ లేకపోయినా వాడి చుట్టూ ఉంటారు. వాళ్ళు కమాండోస్ ఉంటారు. వాడి చుట్టూ మనకు కనబడినటువంటి రహస్యమైన కమాండోస్ ఉంటారు చుట్టూ. వాళ్ళకి ఏమీ దెబ్బ తగలకుండా, వారికి అపాయం రాకుండా కాపాడుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డ ద్వారా ఇక్కడ బైబిల్ చెబుతుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతలు వారి చుట్టూ ఉండి వారిని ఏం చేస్తాయి? రక్షించును అనే మాట మరి మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటున్నాము. చాలా సంవత్సరాల క్రితం మార్కాపురం దగ్గర గిద్దలూరు అనేటువంటి ప్రాంతం ఉంది. మీరు నంద్యాల గుంతకల్ ప్రాంతం వెళుతూ ఉంటే అక్కడ గిద్దలూరు అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. అక్కడ ఒక భూత వైద్యుడు ఉండేవాడు. భూత వైద్యుడు దాదాపు నేను ఇది విషయం ఒక 40 సంవత్సరాల సంగతి చెప్తున్నాను మీకు. ఏమండి,
40 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను. ఆ భూత వైద్యుడు అంటే ఆ పట్టణంలో చాలా భయం ఎవరికైనా సరే. ఎందుకంటే ఎవరైనా అతని మాట వినాల్సిందే, ఎవరైనా అతనికి లోబడాల్సిందే, లేకపోతే మరి చేతబడి చేస్తూ ఉంటూ ఉండేవాడు, దయ్యాలు పంపించేవాడు, అందరూ భయపడిపోయేవాడు. అతనికి భయపడిపోయి ఏమండి అతను మరి మాటకు విధేయత చూపి వినేవారు. భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు, మరి త్రాగుబోతుగా ఉండేవాడు. అతను ఒక భయంకరమైనటువంటి వ్యభిచారిగా, భయంకర వ్యక్తిగా అతను జీవిస్తూ ఉంటూ ఉండేవాడు. ఏమండి ఎవరైనా సరే అతను వస్తుంటే అందరూ సాష్టాంగ నమస్కారం చేయాలి. మామూలు నమస్కారం కాదు. ఎలాంటి నమస్కారం? బోరద పడిపోయి ఏం చేయాలి? ఆ ఊరు కూడా, ఊరే కాదు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా భయపడిపోతున్నాడు. అతని పేరు చెప్తే చాలా భయపడి. అయితే ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి ఒక దైవ సేవకుడు క్రొత్తగా వచ్చాడు. ఆయన క్రొత్తగా వచ్చాడు, సేవ చేయడానికి వచ్చాడు. ఒక స్థలం ఎక్కడ ఊరి బయట తీసుకొని, చిన్న స్థలం, ఒక చిన్న పాక వేసుకొని తాను, తన భార్య, తన బిడ్డలు ఆ పట్టణంలో సేవ చేస్తూ ఉన్నారు. దేవుని సువార్త విన్నట్టు అనేక మందికి చెప్తూ ఉంటున్నారు దేవుని బిడ్డదారు. అయితే ఈ దేవుని సేవకునికి ఈ భూత వైద్యుడి గురించి తెలియదు, ఇతని విషయాలు తెలియదు. ఎందుకంటే అతనికి అందరూ సాష్టాంగం ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఒకరోజు ఈయన కూర్చొని బయట కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఈ భూత వైద్యుడు వెళ్తున్నాడట, రోడ్డు మీద నుండి చూశాడట. చూసి ఎవరు ఈ వ్యక్తి? నేను వస్తుంటే కనీసం నిలబడలేదు, గౌరవించలేదు, సాష్టాంగ నమస్కారం చేయట్లేదని భయంకరమైన కోపం వచ్చేసిందంట అతనికి. కోపం వచ్చేసిన తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చెప్పారట ఈ పాస్టర్ గారితో, అయ్యా పాస్టర్ గారు, భూత వైద్యుడు గారు మిమ్మల్ని చూశాడండి, మీరు నిలబడలేదు, కనీసం ఆయన చూసి మరి నమస్కారం కూడా చేయలేదు, మీ మీద చాలా కోపంగా ఉన్నాడు, ఏదో చేస్తాడండి మీ మీద, ఏదో చెడుపు పెడతాడు, ఏదో భూత వైద్యం చేస్తాడు, దయ్యాలు పంపిస్తాడు మీ మీద అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏం మాట్లాడలేదు. అవండి ఇంకా జరిగిన విషయం ఏంటంటే ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నారు ఆ మందిరంలో. తాను, తన బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డ ద్వారా ఆ భూత వైద్యుడు ఆ చెడుపు అంటే భూత వైద్యం చేశాడు, దయ్యాలు పంపించాడు. ఈ పాస్టర్ గారు హతమైపోవాలి, చావాలి, చంపేయండి అన్నట్టుగా ఆ దయ్యాలు పంపించాడట. ఆ దయ్యాలు అర్ధరాత్రి వచ్చి ఆ ప్రార్థనా మందిరం చుట్టూ ఏం చేస్తున్నాయి? తిరుగుతూ ఉన్నాయి. ప్రార్థనా మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆ దయ్యాలు. లోపలికి రావటానికి వాటికి శక్తి సరిపోవట్లేదు. అద్భుతం ఏంటంటే దేవదూతలు ఆ మందిరం చుట్టూ తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. జరిగిన విషయం ఇది. దేవుని ఏంజల్స్ అంతా కూడా తిరుగుతున్నారు అక్కడ. ఈ దేవుని బిడ్డలు, దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా ఏంటి పరిస్థితి? మేము ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాం, ఈ భూత వైద్యుడి సంగతి మాకు తెలియదు, ఇతని ఎంతోమందిని భూత వైద్యం చేసి చంపేస్తున్నాడని విన్నాము, మరి నీ కృప మా మీద ఉంచండి. కన్నీటితో కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు తిరుగుతున్నారు. దాదాపు తెల్లవారుజాము 2 గంటల వరకు ఆ దయ్యాలు అరిచి సైలెంట్ అయిపోయిందంట. మొత్తం సైలెంట్ అయిపోయింది అక్కడ, ఇంకేమి శబ్దాలు రావట్లేదు. సరే, ఆ తర్వాత దేవుని సేవకులు మరల ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగించారు దేవుని బిడ్డ ద్వారా. ప్రార్థన ముగించిన తర్వాత ఉదయాన్న ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఆ భూత వైద్యుడు చనిపోయాడని. ఆ భూత వైద్యుడు చచ్చిపోయాడట. ఏం జరిగింది తెలుసా మీకు? ఈ దయ్యాలన్నీ ఎవరు పడిపోయినాయి? ఆ భూత వైద్యుడిని పడిపోయి అతన్ని చంపేసిరు. ఊరంతా గొప్ప కథకు వచ్చింది. ఎవరో పాస్టర్ గారట, ఆయన ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది. వాడు అనుకున్నారు, అందరూ వచ్చి చెప్పారట, అయ్యా ఇప్పుడు మా ఊరు చల్లబడింది, ఇతరులు కీడు చేయాలి, ఇతరులను చంపివేయాలని ఆ చెడుపు చేసి దయ్యాలు పంపించిన ఆ వ్యక్తి ఏమైంది? చివరికి అతడే చనిపోయాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవదూతలు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? దేవుని సేవకుల చుట్టూ. ప్రార్థించేవారు, నువ్వు ప్రార్థన చేస్తే నేను చుట్టూ ఎవరు తిరుగుతారు? దేవుని దూతలు నేను చుట్టూ తిరుగుతారు.
నీ బిడ్డల చుట్టూ తిరుగుతారండి. అపాయం రాకుండా, కీడు రాకుండా ప్రభు భద్రపరిచేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. అపవాది విడిచి వెళ్ళిపోగానే జరిగిన విషయం ఏంటంటే, దేవదూతలు ప్రభువుకి ఏం చేశారు? మరి నిన్ను విడిచిపెట్టే అపవాది యొక్క లక్షణాలు, అపవాది యొక్క స్వభావం, అపవాది యొక్క పద్ధతులు ఏం చేయాలా? విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. అపవాదిలో ఒక భయంకర లక్షణం ఏంటంటే మోసం, డిసీవ్నెస్, ఏమండి, కరప్షన్. ఇవన్నీ సైతాను లక్షణాలు. ఈ మోసం నీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీవు యథార్థ హృదయంతో నీతియుక్తమైన జీవితంలో జీవించినప్పుడు దేవుని దూతలు మన చుట్టూ ఏమవుతారు? తిరుగుతారనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ గ్రంథాన్ని మనం తేటగా చూస్తే ఆ తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడు, అబ్రామా ఉత్తరము తట్టు చూడు. ఉత్తరం అనేది బైబిల్ ప్రకారంగా చెప్పుకోవాలంటే అది దేవుని దిక్కు, దేవుని దిక్కు ఉత్తరం. ఏమండి, అందుకే ఉత్తర దిక్కు అనేది బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క దిక్కు. మరి గొప్ప గొప్ప పండితులు, బైబిల్ పండితులు చెప్తారు, పరలోకం ఎటు ఉంది అంటే ఉత్తరపు దిక్కే చూపిస్తారు. ఒకసారి యోబు గ్రంథం చూడండి, ఉత్తరపు తట్టు ఏముందో దేవుని యొక్క వాక్యంలో తేటగా మనం చూస్తున్నాం. 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం చూద్దాం దేవుని వాక్యంలో. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును అనే మాట యోబు గారు తెలియజేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఉత్తర దిక్కున ప్రభు ఉన్నాడు. ఉత్తర దిక్కున ఆయన సువర్ణ ప్రకాశము, సువర్ణ ప్రకాశత అనేది ఎక్కడుంది అంటే మనం ఏం నేర్చుకుందాం ఈ మధ్యాహ్నం అంటే ఊరికే ఉత్తరం చూడడం అని కాదు, నువ్వు ప్రభు వైపు చూడాలి. ప్రతి పరిస్థితుల్లో నీవు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. లోకం వైపు చూడకూడదు, బంధువుల వైపు చూడకూడదు, ఏమండి, స్నేహితుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూచే మనస్సు మనకు ఉండాలి. దేవుడిగా చూస్తున్నావు నువ్వు దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో, ఉత్తర దిక్కున ఎవరైతే వైపు చూస్తున్నారో, అబ్రహాము చూచినట్లుగా నీ జీవితంలో గొప్ప దీవెన పొందగలవనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను 3 మాటలు త్వరగా చెప్తాను. ఎవరు దేవుని వైపు చూస్తారో, ఉత్తరం వైపు చూస్తారో వారికి కలిగేటువంటి ఉపకారాలు, వారికి కలిగే మేళ్ళు, వారికి కలిగేటువంటి లాభాలు ఏమున్నాయో బైబిల్ గ్రంథం నుండి కొన్ని 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, మనం ప్రభువు తట్టు చూస్తే మనకి వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. దయచేసి చూడండి 34వ కీర్తన దేవుని వాక్యం 5వ వచనాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? ఎవరి తట్టు? ప్రభువు తట్టు చూస్తే నీకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అంధకారంలో ఉన్న నీ జీవితం ప్రకాశిస్తుంది, చీకటిలో ఉన్న నీ జీవితం ప్రకాశిస్తుంది. ఒకటి మీరు అనుకోవచ్చు, ఏమంటే మేము చీకటి దగ్గర ఉన్నాం, వెలుగులోనే ఉన్నాం అనుకుంటున్నావా? నిరాశ అనే చీకటి, డిప్రెషన్ అనే చీకటి. కొంతమంది చూడండి నిరాశ పడిపోతారు జీవితంలో. నా జీవితం ఏంటి, నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోతేనే మేలు మరి అని చెప్పేటువంటి నిరాశ. ఈనాడు అనేక మంది జీవితంలో డిప్రెషన్ అనే చీకటిలో ఉన్నారు, వ్యసనములనే చీకటిలో ఉన్నారు, పాపపు చీకటిలో ఉన్నారు. ఒకటి నీ జీవితం అలా ఉందా? దేవుని వాక్యం చెబుతుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? యేసు ప్రభు ఎవరండి? ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. సూర్యుడు భూమికి వెలుగుగానే యేసు క్రీస్తు ప్రభు సర్వలోక మనుషులందరికీ ఏంటి? ఆయన ఈరోజు కొన్ని వెలుగులు ఉంటాయి, కృత్రిమ ఆర్టిఫిషియల్ లైట్స్ అవి ఆరిపోతూ ఉంటాయి. గత పుష్కరాలు వచ్చినప్పుడు మరి మీ ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వెలిగించారు. మళ్ళీ వస్తున్నాయి ఈ వచ్చే సంవత్సరం. రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ అంతా వెలిగించారు. నేను మా డాబా మీద పైకి చూస్తే రాత్రులు ప్రకాశించడం మొదలుపెట్టి ఆ 12 రోజులు కూడా లైటింగు
బాగా ప్రకాశత కనబడింది. 13వ రోజుకు వచ్చేసరికి అంతా మళ్ళీ చీకటే ఉంది. ఈ కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అనుకున్నారేమో, ఆపేశారు. ఆ వెలుగు 12 రోజులే ఉంది. కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి వెలుగు, ఏమండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఎంతో వెలిగిస్తారు, పండగలు జరిగినప్పుడు వెలిగిస్తారు. అది తాత్కాలికమైన. మరి యేసు ప్రభు వెలుగేంటి? నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చినప్పుడు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది నీ జీవితాన్ని, నీలో ఉన్న పాపం అనే చీకటిని తీసివేసి. అందుకే బైబిల్ మనం చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వారి ముఖములు ఎన్నడును. మరి నీ ముఖం ఏమైనా ప్రకాశిస్తుందా? నీ ముఖం ప్రకాశించే ప్రకాశత ఉందా జీవితంలో? వారి యొక్క ముఖములు ఎన్నడును లజ్జింపకపోయినట్టు సిగ్గుపడవండి కదా, సిగ్గుపడవు నీ జీవితంలో. కొంతమంది జీవితంలో ఈనాడు సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నారు, సిగ్గుతో తల వంచుకుంటున్నారు. అనేక మందిని మనం చూస్తున్నాం లోకంలో. దొంగలు ఉంటారు, వాడు దొరికిపోయినప్పుడు వారు ఏం చేస్తున్నారు? సిగ్గుతో తల వంచుకుంటున్నారు. పోలీసు వారు వారిని పట్టుకున్నప్పుడు ఆ తల మీద ముసుగు వేస్తూ ఉంటారు, తలదటికి కవర్ కప్పుతారు. ఎందుకు? వారి ముఖము ఎవరు చూడకూడదు అన్నట్లుగా. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, నువ్వు సిగ్గుపడవు. ఎందుకంటే దేవునితో నడిచినప్పుడు నువ్వు ధైర్యంతో ఏం చేస్తావు? జీవిస్తావు. ఈనాడు ఎంతమంది సిగ్గుపడుతున్నారు లోకంలో? పాపము నీ జీవితంలోకి వచ్చినట్లయితే దాని వెనక నీకు ఉండేది ఏంటి చెప్పండి? సిగ్గు అనే మాట ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డ ద్వారా అక్కడ వాక్యం మనం చూసినప్పుడు వారు సిగ్గుపడరు. 25వ కీర్తన చూడండి, దావీదు భక్తుడు ఆ మాట మనదా గుర్తు చేస్తాడు. 2వ వచనం చదువుదాము. కీర్తన గ్రంథం 25 2వ వచనం చదువుతున్నాము. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గు పడనీయక. 3వ వచనం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, ఎవడును సిగ్గునందడు. హల్లెలూయా. నీ కొరకు ఎవరు కనిపెడుతున్నారో ప్రభువా, నీ కొరకు ఎవరు వేచి ఉన్నారో వారు సిగ్గునందరు అని 25వ కీర్తనలో దావీదు గారు ఈ విషయం చెప్పాడు. నువ్వు కనిపెడుతున్నావు, నువ్వు సిగ్గునందవు జీవితంలో, భయపడవు నీ జీవితంలో. ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. కనిపెట్టడం అనేది ఒకరోజు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, నూనె నెలలు కావచ్చు. ఆయన కొరకు ఏం చేయాలి? ఏమోనండి, ఇవాళ వచ్చా మేము, మరి ఈరోజే అయిపోవదండి మా పనులన్నీ. ఎప్పుడు కూడా వెయిట్ చేయాలి. నువ్వు కనిపెట్టాలి ప్రభువు దగ్గర, అడగాలి ప్రభువు దగ్గర. ఆయన ఇచ్చే వరకు ఏం చేయాలా? వేచి ఉండాలి. ఎంతసేపు కనిపెడుతున్నావు దేవుని దగ్గర? ఎన్ని దినాలు కనిపెడుతున్నావు ప్రభువు దగ్గర? ఏమండి, ఈ రోజుల్లో దేవుని బిడ్డ ద్వారా కనిపెట్టేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను. బెంగళూరు వెళ్తున్నాను నేను. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళుతూ హౌరా మెడ్రాస్ మైలు అప్పుడు దానికి రిజర్వేషన్ చేసుకున్నాను. అప్పుడు బెంగళూరుకి డైరెక్ట్ ట్రైన్ లేదు ఆ రోజుల్లో, దాదాపు చాలా సంవత్సరాల క్రిందట. చెన్నై దిగి, చెన్నై సెంట్రల్ స్టేషన్ దిగి, మెడ్రాస్ దిగి మళ్ళీ వేరే ట్రైనే కాదు, బెంగళూరు వెళ్ళాలంటే ఆల్రెడీ రిజర్వ్ చేసుకుని 2 ట్రైన్స్ రిజర్వేషన్ అయిపోయింది. మెయిల్ 5 గంటలకు వస్తుంది రాజమండ్రి స్టేషన్కి. హౌరా అంటే కలకట్టా నుంచి వస్తుంది, అది స్టేషన్కి వెళ్ళాను. 4:30కే వెళ్ళాను నేను. ఎందుకు? ఒక అరగంట ముందే. ఎందుకంటే ట్రైన్కి వెళ్ళేవాడు ఎప్పుడైనా సరే ముందే వెళ్ళాలా వెనకాల వెళ్ళాలా? ఒక అరగంట ముందే వెళ్ళాలి. నువ్వు లేట్కి వెళ్తే కొంచెం వెళ్ళిపోతాయి, ట్రైన్స్ వెళ్ళిపోతాయి. అరగంట ముందు వెళ్ళి కూర్చున్నాను. సరిగ్గా 5 గంటలకు మా పాస్టరమ్మ గారు ఏదో కొంత 2 రోటీలు కొంత పెరుగన్నం ప్యాక్ చేసి ఇచ్చింది. ఇది ట్రైన్లో మరి తినాలి కదా, అవి కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాను నేను. కూర్చున్నప్పుడు 5 అవుతుండేసరికి ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, యువర్ అటెన్షన్ ప్లీజ్, ద హౌరా మెడ్రాస్ మెయిల్ విల్ బి లేట్ 1 అవర్ అన్నాడు. మెయిల్ 1 గంట లేటుగా వస్తుంది అన్నాడు. అంటే 5 గంటలకు రావాల్సింది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సాధారణంగా లేట్ అంటే మనం ఏం చేస్తామండి, పర్వాలేదు, అది ట్రైన్ ఎప్పుడు లేట్ అవుతుంది కదా అనుకున్నాను. సరే కూర్చున్నాను. 6 అవుతా ఉంది, సరే కూర్చున్నాను. వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను నేను. సరిగ్గా 5 నిమిషాలకు 6 గంటలకు మళ్ళీ అనౌన్స్మెంట్ ఏంటంటే మరదా మైలు 7 గంటలకు వస్తుంది అన్నారు. ఎన్ని గంటలకి?
కొంచెం మనసు బాధపడి 5ంటికి రావాల్సింది ఎన్ని గంటలకి? సరే 7ంటికి అంటే పోనీ ఈ ముందన్న తెలుసుంటే ఇంటికాడన కొంచెం ఆలస్యంగా వచ్చేవాడు నేను. ఆ తర్వాత మరదా కూర్చున్నప్పుడు మరదా అనౌన్స్మెంటు మెయిల్ 8 గంటలకు వస్తుంది అన్నాడు. ఇంకా నేనేం చేశానంటే తీసుకెళ్ళిన భోజనం అక్కడే తినేశారు. మొత్తం తినేసి కూర్చున్నాక ఎప్పుడైతే రాని అన్నట్టుగా. ఇంకా 1 గంటకి చెప్తున్నాడు, 9ంటికి వస్తుంది, 10 గంటలకు వస్తుంది, 11 గంటలకు వస్తుంది అంటే ఉన్న ఓపిక అంతా నశించిపోయి. దేవుని బిడ్డ ద్వారా వాస్తవంగా ఆ రోజు ఆ ట్రైన్ 1 గంటకు వచ్చింది, రాత్రి 1 గంట వచ్చిందండి. నిద్ర చేయదు 1 గంటకు వచ్చింది. ఆ 1 గంటకు వచ్చిన తర్వాత నేను ట్రైన్ రాగానే నా కంపార్ట్మెంటు ఆ సెకండ్ ఏసీకి వెళ్ళి లోపలికి వెళ్తే ఆ బెర్త్ మీద ఒక ఆయన పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. లేపాను కానీ ఎంత ప్రయత్నం చేసినా అతగాడు లేవలేదు. రాజమండ్రి ఎక్కి ఏలూరు వెళ్ళే వరకు మాది అలాగే నిలబడ్డా ట్రైన్లో. నేను అదొక 1.5 గంట. నేను నమ్మండి, తెల్లవారుజాము 3 గంటలకి ఎప్పుడు ఆ టీటీ వచ్చినప్పుడు చెప్పాను, ఏమండి ఇది నాది అన్నప్పుడు ఏదో చివరికి అతను చెప్పాడు అనుకోండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళాము, కనిపెట్టాల్సి వచ్చింది, కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో కూడా కనిపెట్టాలి ప్రభు దగ్గర, వెయిట్ చేయాలి ప్రభు దగ్గర. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది దేవుని కార్యాలు, అలాని దేవుడు చేయడం అనుకోవద్దు. మేము ఎప్పుడప్పుడు చెప్తున్నాం, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు. ఆయన లక్ష్య పెట్టేటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను ఏం చేయడు, సిగ్గు నొందడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నీ జీవితంలో నీవు సిగ్గుపడేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? నీ తల ఎత్తేటువంటి దేవుడు ఆయన. సమాజంలో నీ యొక్క బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో నీ తల పైకెత్తేటువంటి దేవుడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయంతే, కనిపెట్టి ప్రార్థన చేయ దేవుని దగ్గర. ఆయన దగ్గర వెయిట్ చేసి ప్రార్థన చేయి దేవుని దగ్గర, దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే వారాయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? ఒక మాట నన్ను చెప్పనివ్వండి, దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు. హల్లెలూయా. యేసయ్య వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగును ఎవరికి ఇస్తున్నాడు? నీకు ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి 8వ వచనం చదువుదాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. పూర్వం నువ్వు చీకటి అయి ఉన్నావు, నీదో చీకటి ఉంది, నీదో అంధకారం ఉంది, నీదో భయంకరటువంటి పరిస్థితులు ఉన్నాయి నీ జీవితం. ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారు? ఎఫెసీ సంఘమును గురించి పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఎఫెసీ పట్టణము మరి భయంకరం చీకటిలో ఉంది దేవుని బిడ్డ ద్వారా. అక్కడ ఒక దేవత ఆరాధన జరుగుతూ ఉండేది ఆ పట్టణంలో. దైవజనుడైన పౌలు సువార్త చెప్పినప్పుడు ఇదిగో చేతులతో చేయబడినవి దేవుడు కాదు, నిజ దేవుడు ఇలా ఉన్నాడని సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ప్రభువు తిరిగారు. దేవునికి స్తోత్రం. పూర్వం జీవితం భయంకర విగ్రహారాధనలో ఉన్నారు, వారు భయంకరమైన చీకటి కార్యాలలో వారు జీవించారు. కానీ ఈ రోజున మీరు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నావా? నీదో వెలుగు కనబడుతుందా ఏమైనా? దేవుని బిడ్డ ద్వారా నువ్వు వెలిగించబడాలనేటువంటి మాట, మరి వెలుగు జీవితం అనేది నీలోకి రావాలి. దైవ గ్రంథాన్ని మనం చూస్తే చూడండి, 5వ అధ్యాయము 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. వెలుగు ఫలము వీటిలో కనబడుతుంది. ఇది మామిడి చెట్టు అని ఎలా అంటాం మనం? చెప్పండి. మామిడి చెట్టు కొబ్బరికాయలు కాసినాయి అనుకో, అది మామిడి చెట్టు కాదు అది. లేకపోతే ఇది కొబ్బరి చెట్టుకి చింతకాయలు కాసినాయి అనుకో, అది కొబ్బరి చెట్టు కాదు. నీదో వెలుగు ఫలము, నీదో వెలుగు ఉందని రుజువేంటి? చెప్పండి. నువ్వు చెప్పుకుంటే కాదు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము.
గుడ్నెస్ అనేది ఉండదు నీలో. మంచితనమే కానీ చెడుతనం లేదు. కొంతమందిలో కొంచెం మంచితనం, కొంచెం చెడుతనం. సినిమాలు చూడడం మానేసామండి, కానీ సెల్ ఫోన్లో మాత్రం సీరియల్స్ చూస్తున్నామండి. అంటే ఏమైంది? సినిమా మానేసావు మంచిదే, మరి ఈ మానేవా? ఇదిగో నేను సిగరెట్ తాగడం, చుట్ట తాగడం మానేశానండి, కానీ కైని నమ్ముతున్నానండి. అది మంచితనమేనా? కొంతమంది బ్రాందీ తాగటం మానేశానండి, కొంచెం విప్పసారా తాగుతున్నానండి. మంచితనం కాదు. సమస్త విధములైన ఏముండదు నీలో? మంచితనం ఉండాలి, గుడ్నెస్ ఉండాలి. నువ్వు మంచిగా ఉంటే ఎంత దేవుడు దీవిస్తాడు. మంచిగా జీవిస్తే నీ కృప, దేవుని కృప ఎంత పొందుతావు నువ్వు. అందుకే బైబిల్ చెబుతుంది, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ఈ మూడు ఉండాలి. ఇదే వెలుగు పదాలు. నీతి ఉండాలి. నీతి లేని సమాజాన్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూడండి దుర్నీతే చూస్తున్నాం, అవినీతే చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా కూడా నీతియుక్తమైన జీవితం ఉందా? దేవుని వాక్యం మనం చూస్తే నీతి అనేది, రైచియస్నెస్ అనేది నీదో పెరగాలి. నీతి మరణము నుండి రక్షించునుంది బైబిల్లో. నువ్వు నీతియుక్తమైన జీవితం జీవిస్తే ఏమవుతావు? నువ్వు బ్రతుకుతావు. కీడు నుంచి బ్రతుకుతావు, అపాయముల నుండి బ్రతుకుతావు. నిన్న ఢిల్లీలో ఒక హోటల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది హోటల్ అంతా కూడా. ఉదయం 8:30కి మంటలు అంటుకొని 21 మంది చనిపోయారు. 21 మంది చనిపోయారండి. ఎంతోమంది కాలిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో చివరి స్టేజ్లో ఉన్నారు వాళ్ళు కూడా. అపాయాలు, కీడులు, భయంకర దుర్మరణాలు, యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? మనిషిలో నీతి లోపించింది. మరి నీతి కలిగి ఉంటే నీతియుక్తమైన జీవితం రక్షించబడతావు నువ్వు. ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక మనుషుడు మనం చూస్తాం, నోవహును గురించి. చదవండి 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఓడలోనికి వెళ్ళండి. రక్షించబడ్డారు వాళ్ళు. ఓడలో జలప్రలయములో రక్షించబడ్డ కారణం ఏంటి? నీవే నా దృష్టి ఎదుట ఎలా ఉన్నావు? నీతి చూచానన్నాడు ప్రభు. ఏమండి, మన ప్రభు ఎలాంటి దేవుడు? ఆయన చూచేవాడా, చూడనివాడా? చూడనివాడు చాలా మంది ఉన్నారు. కన్ను దుండి చూడని ఎన్నో ఉన్నాయి. కానీ మన ప్రభు ఎవరు? చూచేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన కన్నులను కప్పలేవు. మనుషులు కళ్ళు కప్పొచ్చేమో, మనుషులు కళ్ళు కప్పి జీవించవచ్చేమో, కానీ బైబిల్ చెప్తుంది ఆయన కన్నులు సమస్తాన్ని చూస్తూ ఉన్నాయి. ఓ తల్లి 5 సంవత్సరాల కుర్రగాడికి అబ్బాయికి చెప్పిందంట, పల్లెటూరు అది, లడ్డూలు చేసినాడు. లడ్డూలు చేసి బీరోలో పెట్టిందంట. అబ్బాయి, నేను చెరువుకి నీళ్ళకి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత పెడతాను, అంతవరకు కొంచెం తొందరపడొద్దు, నేను వచ్చి పెడతాను అంటే, సరే. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి ఇంకో మాట ఒకటి చెప్పింది. వెళ్ళేటప్పుడు చెప్పింది, ఇదిగో యేసుప్రభు ఫోటో ఉంది అక్కడ, నువ్వు కానీ లడ్డూలు తీసావంటే ఎవరు చెప్తారు? నాకు యేసుప్రభు చెప్పేస్తారు. వాడికి ఎంత ఆలోచన వచ్చిందంటే, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక యేసుప్రభుని చూస్తున్నాడు, ఆయన ఇతని వైపు చూస్తున్నాడు. కొన్ని ఫోటోల వైపు మనం చూస్తే ఆ ఫోటో మన వైపు చూస్తుంది. చూశాడట. చూసి వాడికి ఎంత ఆలోచన వచ్చింది చూడండి. వెంటనే వాడిలో పాత గొంగళ్ళి ఒకటి ఉంటే స్టూల్ ఒకటి వేసుకొని ఆ ఫోటో మీద కప్పేశాడట. కప్పేసి, యేసు ప్రభువా, ఇక నీకు నేనేం చేస్తానో నీకు తెలియదు, ఇక నీ కళ్ళు మూసేశాను నేను అనుకొని అప్పుడు వచ్చి 2-3 లడ్డూలు తినేశాడు. సరే, మూతైతే తుడుచుకోలేదు. సరే, వాడు అమ్మ వచ్చి చూసేసరికి ఫోటో మీద ఏం కనపడుతుంది? అబ్బాయి, తినేసావేంట్రా నువ్వు లడ్డూలు? అమ్మా, యేసు ప్రభు కనపడకుండా కప్పేశాను. మరి ఇప్పుడు ఏం చెప్పలేడు నీకు యేసు ప్రభు. దేవుని బిడ్డ ద్వారా ఫోటోకు ముసుగు వేయగలిగాడేమో కానీ నిజమైన ప్రభువుకి ఎవరైనా ముసుగేస్తారా?
నువ్వు కప్పలేవు. ప్రతిదీ ఆయన చూసేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చదివినప్పుడు చూడండి, అక్కడ సామెతల గ్రంథకర్త ఈ మాట చెప్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద. క్రైస్తవ సెంటర్లోనే ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి, ప్రపంచం అంతా ఆయన కన్నులు తిరుగుతూనే ఉన్నాయి. ఎవరు చూస్తున్నారు? ఆయన చెడ్డవారిని మంచివారిని చూస్తున్నారు. చూసే దేవుడు. నీ జీవితంలో నీకు మంచితనము, సత్యము, నీతి ఉన్నప్పుడు ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చూస్తున్నాడు? ఆయన చూసి విడిచిపెట్టేస్తాడా నిన్ను? దేవుని వాక్యంలో ఆయన కన్నులు నిన్ను బలపరుస్తాయి. దేవునికి స్తోత్రం. దినవృత్తాంతములు 2వ గ్రంథము దయచేసి చూడండి. దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనంలో ఆసా అనే భక్తుడు ఈ ప్రార్థన చేశాడు. 16వ అధ్యాయం 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి, యేసు ప్రభు కనుదృష్టి లోకమంతా ఎందుకు సంచారం చేస్తుంది? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే. నువ్వు ఎప్పుడైతే యథార్థ హృదయం ఉంటుంది, యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో నిన్ను బలపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఉందా? యథార్థత ఉందా? యథార్థంగా మాట్లాడుతున్నావా? నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఏం కనపడాలి? యథార్థ, ఇంటెగ్రిటీ కనపడాలి. యథార్థంగా జీవించాలి. నీ మాట అవునంటే అవును. కొంతమంది చూడండి, ఏదన్నా చెప్పాలంటే నీ తోడు, అమ్మ తోడు, అయ్య తోడు. ఈ మధ్య కొంతమంది బయలుదేరు బైబిల్ తోడు, ఏదో తప్పు, అలాంటివి చెప్పకూడదు. నీ మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. కొన్నిసార్లు నష్టం కలిగినా సరే ఏం పర్వాలేదు. దేవుని కొరకు మన సత్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? నీ ఇంట్లోకి వెలుగు వస్తుందండి, నీ గృహంలోనికి వెలుగు వస్తుంది. జక్కయ్య నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వెలుగు. ఏ వెలుగు వచ్చింది? జక్కయ్య గృహం మారిపోయింది. జక్కయ్య గృహంలో నీతి వచ్చింది. జక్కయ్య గృహంలో సత్యం వచ్చింది. అన్యాయం అంతా కూడా పోయింది. ఇతడును అబ్రహాము నీంట్లోకి వచ్చిందా? నీంట్లోకి వెలుగు వచ్చిందా? నీంట్లో సమాధానం వచ్చిందా? ఇంకా గందరగోళం ఉందా? ఇంకా కొట్లాటదే ఉన్నాయా? గజిబిజే ఉందా? కొన్నిళ్ళల్లో అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. భార్య భర్తలు దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. పిల్లలు తిరుగుబాటుదారులుగా, యవ్వనస్తులు ఈరోజు తిరుగుబాటుదారులుగా. ఈ మధ్య నేను పేపర్లో చదివాను, ఒక యవ్వనస్తుడు తండ్రిని చంపేశాడు. ఎందుకు చంపాడు? ఆస్తి కోసం. అడిగాడట, డబ్బులు, నాకు డబ్బులు కావాలంటే, డబ్బులు ఇప్పుడు ఎందుకురా నీకు, ఏదన్నా నువ్వు సెటిల్ అప్పుడు చూద్దామంటే అర్ధరాత్రి చంపేశాడు తండ్రిని. ఎంత తిరుగుబాటుతాను! సైతాన్ ఈ రోజుల్లో అనేక మందిని ఎంతగా పాడు చేస్తుందో గుర్తు చేసుకుంటున్నారా మీరు? దేవుని బిడ్డ ద్వారా యథార్థతను కలిగి జీవించటం అనేది అవసరం. అందుకే చెప్పండి, ఆయన రక్షణ ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో యేసయ్య వెలుగొచ్చిందని వారు ఆయన తట్టు చూడగా వారి కన్నులు ఏమైనాయి? వెలిగించబడాలి. ఒక వెలుగు సంబంధిగా ఉండాలని బైబిల్ తెలియచేస్తుంది. దావీదు తన అనుభవంలో కూడా అదే చెప్తున్నాడు. 27వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును, రక్షణయునయున్నాడు. నేను ఎవరికి భయపడుదును. The Lord is my light and salvation, whom shall I fear? యెహోవా నాకు వెలుగును, రక్షణయునయున్నాడు. నీకు ఆయన రక్షణ అయి ఉంటే, రక్షణ వెలుగుగా ఉంటే నువ్వు ఎవరికి భయపడవు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు లోకానికి, బంధువులకు భయపడతారు, సమాజానికి భయపడతారు. దేవుని బిడ్డలు ఎవరికి భయపడరు. నా కొండయు నా కోటయు నాశ్రయము నీవే, నా కొండయు
నా కోటయు నాశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగా, యెహోవా నాకు రక్షణయే. నా దుర్గమయ్యే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి నడు భయపడను. హల్లెలూయా. నేను భయపడనని చెబుతున్నావు, భయపడుతున్నాను చెప్తున్నావా? కొంతమంది అందరికీ భయపడిపోతారు. దేవుని బిడ్డలు భయము లేని వారుగా జీవిస్తున్నావు. పరిస్థితులకు భయపడవు, నువ్వు అనారోగ్యం భయపడవు, ఏ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడవు. నువ్వు ధైర్యంతో ప్రభువు కొరకు నువ్వు జీవిస్తావు. 6 జానడికి గొలియాతుకు భయపడ్డా దావీదు? దావీదు చిన్నవాడు. ఇతను 6 జానుడు అంటే ఈ మందిరానికి దగ్గర పై వరకు ఇంకా కొంచెం కిందకే ఉండొచ్చేమో. మరి అప్పజిస్తేయుడు భయపడలేదు, ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఒక్క ఒడిస రాయితో అతన్ని ఏం చేశాడు? హతమార్చాడు. దేవుడు తన బిడ్డలైన వారికి జయమిచ్చేటువంటి దేవుడు దేవుని బిడ్డదారు. అందుకొరకు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. వారు ఆయన తట్టు చూచినప్పుడు వారి ముఖములు ఎన్నడు, నీ ముఖం ప్రకాశించాలంటే ఏదో 2-3 ఫేవరెట్ రోజులు రాసేసుకొని ఇంకేదో రాజాన్ని చెప్పడు. దేవుని ముఖ కాంతిని నీ హృదయంలో ఉన్నప్పుడు నీ ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు విజయవాడ పట్టణం వచ్చాడని అంటారు. అంటే మనకు తెలియదు, నాకు తెలియదు. విజయవాడలో కృష్ణానది ఒడ్డున పూర్వం ఆంధ్ర క్రైస్తవ మహాసభలు జరిగాయి. ఇంకా ఎదురోళ్ళు అందరికీ ఏదంటే కుర్చీలు ఇంకేం ఉండేవి కదా, ఇసుక మీద కూర్చోవటమే. ఇసుక మీద కూర్చోవటం. ఉదయం 8 గంటలకు మీటింగ్ ప్రారంభిస్తే రాత్రి 10:30-11 అయ్యేది మీటింగు. అలా జరుగుతూనే ఉండేది. పాటలు పాడుతూనే ఉండేవారు, దైవ సేవకులు వాక్యం చెబుతూనే ఉండేవారు. ఎదురువాళ్ళు ఏం చేయాలి? ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉంటాం, లేకపోతే ఉపవాసం ఉండకపోతే ఆడే తెచ్చుకొని భోజనాలు తినడం, అక్కడే 3 రోజులు అక్కడే పండుకోవడం, కూడా ఇసుక మీదే పండుకోవడం, ఆ నదిలో నీళ్లు తాగడం, అంతే. కిందదే వాటర్, ఆ వాటర్ ఉండేది. అప్పుడు ఆ నదిలో నీళ్లు తాగటం, ఒక స్నానాలు చేయటం అంటే ఆ నదిలోనే ఇక్కడే స్నానాలు చేసేవాడు. సాధు సుందర్ సింగ్ అనే దైవ సేవకుడు అప్పుడు ఆ రోజుల్లో వచ్చి వాక్యం చెప్పాడు. ఒక యవనస్తుడు అతన్ని చూసి, ఈయన ముఖం ప్రకాశిస్తుంది. దైవజనుడి ముఖం ప్రకాశిస్తుంటే మీటింగ్ అంతా అయిపోయాక ఆయన కలుసుకొని, అయ్యగారు మీ ముఖం ఎంత ప్రకాశత కనబడుతుంది, ఏ సబ్బు రాసుకుంటున్నారు మీరు అన్నాడట. ఏ ఫారిన్ సబ్బు రాసుకుంటున్నారు మీరు, అదేంటో చెప్పండి, రాసుకుంటానన్నాడట. ఇప్పుడు సుందర్ సింగ్ గారు చెప్పారు, బాబు నేను ఏ సబ్బు రాసుకోను, నీడతోనే నా ముఖాన్ని ఏం చేస్తాను. కానీ ఒక సత్యం ఏంటంటే, నా హృదయంలో ప్రభు ఉన్నాడు కాబట్టి, ఒకడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నా ముఖం ఏమవుతుంది? అంత దేవుని చప్పట్లు కొట్టండి ప్రభు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ ముఖము ఏమవుతుంది? ప్రకాశిస్తుందండి. నీ ముఖంలో దుఃఖం లేదు, ఇక నీ ముఖంలో భయం లేదు, నీ ముఖంలో విచారం లేదు, నీ ముఖము ఏడుపు లేదు. కొంతమందిని ఏమంటారు చూడండి, ఏమంతా ఏడుపు ముఖం అండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి. అన్నీ ఉన్న ఏడుస్తారు కొంతమంది. వీడిదంటే దొంగ ముఖం అండి అంటారు. అంటే ఆ లక్షణాలు మీరు గమనిస్తున్నారా? బైబిల్ చెబుతుంది, వారి ముఖ లక్షణమే వారి హృదయాన్ని చూపిస్తుందట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ముఖమే మన హృదయాన్ని చూపించే ప్రతిబింబం. నీ హృదయం ఏముందో అది ఎక్కడికి వచ్చేస్తుంది? అమ్మో ఇప్పుడు అడగకూడదు, కోపంగా ఉంది, కోపం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? ముఖంలోకి వచ్చి. ఈరోజు కోపం నీదో ఉందా? అసూయ నీదో ఉందా? అవన్నీ ప్రక్కకి వెళ్ళిపోవాలి. చెప్పండి. వారు ఆయన తట్టు చూడగా
రెండో విషయం ఏంటంటే వారి ఆహారము వారికి ఇచ్చేటువంటి దేవుడు. 145వ కీర్తన 15వ వచనం త్వరగా చూద్దాం దేవుని వాక్యంలో. 145వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలములో నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు. హల్లెలూయా. సర్వజీవుల కన్నులు ఎటువైపు చూస్తున్నాయి? మీకు తెలుసా? పక్షులు ఉదయ కాలము చేస్తాయి, చెట్ల మీద నుండి అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమేంటి తెలుసా మీకు? దేవా, మేము బయటకు వెళ్ళిపోతున్నాం, మాకు ఆహారం పెట్టండి. ఏమండి, వాటికి ఏమన్నా కొట్లు ఉన్నాయా? వాటికి ఏమైనా సంపద ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా వాటికి? ఎటువైపు చూస్తున్నాయి అవి? ఉదయాన్నే లేచిపోయి పక్షులు, కాకులు, జీవులు ఆయన వైపే చూస్తాయి. క్రూర మృగాలు కూడా అరణ్యాల్లో దేవుని వైపు చూస్తాయట. దేవా, మేము బయటకు వెళ్తున్నాం, మాకు ఆహారం. బైబిల్ అదే చెబుతుంది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, నీవు తగిన కాలములు ఏమిస్తున్నావు వాటికి. ఎవరు ఆయన వైపు చూస్తున్నారో వారి అవసరాలు ప్రభు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆహారం పెడుతున్నాడు నీకు. నీ జీవితంలో ఉన్న కొరతను ఏం చేస్తున్నాడు ఆయన? తీర్చేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నీ అవసరాలు తీర్చేటువంటి అవసరాలు వస్తాయి. మనకి నాకే అవసరం ఉందని చెప్పలేం మనం. ప్రతి వారికి ఏదో ఒక ఏముంది అవసరం ఉంటుంది. మరి ఎవరు తీరుస్తారు అవసరాలు? ఒకసారి మనుషుల దగ్గరికి వెళ్తాము, మన అవసరం తీరకపోవచ్చేమో. ఎవరు తీరుస్తారు? ప్రభు మన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మరి ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆహారం పెట్టడమే కాదు, తినడానికి ఆహారం, వస్త్రం ఇవ్వడమే కాదు, ప్రతి అవసరం కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తీరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఎంత ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, ఈరోజు గమనిస్తున్నా, దేవుని సన్నిధిలో మన అవసరాలు కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఆయన వైపు చూచినప్పుడు ప్రతి అవసరం కూడా ఏం చేస్తాడు? ఆయన తీర్చేటువంటి దేవుడు. అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరిచేటువంటి దేవుడు. మా ప్రారంభ సేవలో మరి పాస్టరమ్మ గారు, నేను కొన్ని ప్రాంతాలు నడుచుకుంటూనే నడిచే వెళ్ళేవాడు. ఒక ప్రాంతం ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక యవనస్తురాలు అనే అమ్మాయి కుర్చీలో కూర్చోబెట్టి ఉంది. ఏంటి సంగతి అంటే, కేళ్లవాతం వచ్చిందండి, నడవలేదండి ఈ అమ్మాయి. పిడి కాదది, ఇంకా నడవలేకపోతుందండి. కీళ్ళన్నీ పట్టేసినాయి, నడుము పట్టేసింది, కీళ్ళు పట్టేసినాయి అన్నప్పుడు వాళ్ళు శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఈ మన ఏరియా కాదు. వెంటనే ఒక మాట చెప్పాము మేము, అమ్మ ప్రభువు నమ్ముకోండి. విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు దగ్గర రండి, యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంటే ముందు మాకు ఉన్నారు కదండి చాలామంది అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత ఏమనుకున్నారు, అప్పుడు శుక్రవారం ప్రార్థనగా జరుగుతూ ఉంటే తీసుకొచ్చింది. ఏదో ఒక రిక్షాలో అప్పుడు ఆటోలు లేవండి, రిక్షాలో తీసుకొచ్చింది ఆ అమ్మాయిని, తన కూతురుని. రిక్షాలో కూతురు తీసుకొచ్చి ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి మందిరంలో, అప్పుడు కుర్చీలు లేవు మందిరంలో, అందరిని కింద కూర్చోవటమే. కుర్చీ మీద కూర్చోమన్న పెట్టాను. దైవుని సేవకురాలు, నేను దైవ సేవకురాలు ప్రార్థన చేసాను ఆ అమ్మాయి కొరకు. అమ్మ, నువ్వు ప్రభువుని నమ్ముకో, ఇదిగో అవన్నీ విడిచిపెట్టాయి, లోకమనంతా విడిచిపెట్టేసే, ఈరోజు దేవుని ఎదుకు రా అని మేము వెంటనే ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. దేవుని బిడ్డ ద్వారా అద్భుతం జరిగింది. మోసుకొచ్చిన అమ్మాయి నడిచి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అవండి, నడిచి వెళ్ళిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ తర్వాత క్రమక్రమంగా ఆరోగ్యం వచ్చింది, నడవటం ప్రారంభించింది, పరిగెత్తడం ప్రారంభించింది. తర్వాత పెండ్లి అయ్యింది, ఒక ఫలభరితమైన జీవితం ఇచ్చాడు. తీర్చలేదా ప్రభు? అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరచలేదా? కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, ఎవరిని అడిగినా మనకు అప్పు పుట్టదు. కొన్నిసార్లు చాలా నిరాశపడిపోతాం. కానీ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచు, నాకు సహాయము ఎక్కడి నుంచి? యెహోవా వలననే నాకు సహాయం.
ఎంత గొప్ప సహాయం చేసేవాడు ఆయన. నీ అవసరాలు తీర్చేటువంటి వాడు. మా నాన్నగారు అప్పులు చేస్తే ఇంటి నిండా ఇంటి చుట్టూ అప్పులు వచ్చి అప్పులు అడిగేవాడు. సత్యం గారు ఎప్పుడు ఇస్తారు, అప్పు ఎప్పుడు తీరుస్తారు అంటే మా నాన్నగారు ఉండేవాడు కదా ఇంటికాడ, దూరం దూరంగా వెళ్ళిపోయాడు. మా అమ్మగారే జవాబు చెప్పేది, కొంచెం ఓర్చుకోండి, తప్పకుండా మేము అప్పుదాన్ని తీరుస్తామని చెప్పేది. ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మేము చదువుకుంటున్న రోజులు అవి. దేవుని బిడ్డ ద్వారా దాదాపుగా మరి మా తలకు మించిపోయిన భారం అప్పు. ఆ తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నా కొరకు కూడా ప్రార్థన చేసింది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మరి ఒక అప్లికేషన్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్రం. ₹1 లంచం ఇవ్వకుండా వచ్చింది ఉద్యోగం ఆ రోజు. నాకు వచ్చిన శాలరీ మా అమ్మగారు అందరూ కలిపి అప్పుదని తీర్చాము. దేవునికి స్తోత్రం. అప్పులు తీర్చడమే కాదు, ఇతరులకు ఇచ్చేవాడుగా చేసాడు ప్రభువు. అంటే ఇతరులకు ఇచ్చేవాడు అంటే వడ్డీకి ఇచ్చేవాడు అని కాదు, ఎవరైనా సహాయం కోరితే సహాయపడేవాడు. దేవుని వాక్యం ఒక మాట ఉంది, నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇస్తావు అన్నాడు. ఇక్కడ ఎంతమంది అప్పు చేసేవాడు కనబడుతున్నారు? అంటే ఒక పెళ్లి చేసావంటే అప్పు చేయాలి, ఒక ఇల్లు కట్టామంటే ఆ బ్యాంకు లోన్ అయితే పెట్టుకుంటే అది తప్పదు కొన్నిసార్లు. కొంతమంది ప్రధానికి మా ఇంటి పక్కన ఉండేది సుబ్బయ్యమ్మ, మా అమ్మగారు వచ్చి కృష్ణాయమ్మ కాఫీ పొడి అప్పు అనేది, కారం అప్పు అనేది, 1 కేజీ బియ్యం అప్పు అనేది మా అమ్మగారు ఇచ్చేది. లేవనేది కాదు, మళ్ళీ ఇచ్చేది కాదనుకోండి, ఇచ్చేది కాదు ఆమె. ఎవరైనా తట్టు చూడగా వారికి ఏం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. నీ గృహం వెలిగించబడద్దండి. అనేకులకు ఇచ్చేవానిగా ప్రభువు చేస్తున్నాడు నిన్ను. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నావా? దేవుని బిడ్డ ద్వారా దేవుని కార్యాలు. ఈ మందిరం కట్టేటప్పుడు ఈ యొక్క స్థలం ఇదంతా ఎలా వచ్చిందండి? ప్రార్థన, మోకాళ్ళేసి ప్రార్థన. త్రాచుపాము తిరిగాయి ఇక్కడ. 2015కు ముందు ఇవన్నీ త్రాచుపాములు అండి తిరుగుతూ ఉండదు. జాన్ వెస్లీ గారు నేను ఇక్కడికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. రవ్వ మందిరం కట్టాలి, మరి ప్రస్తుతానికి ఎక్కడో YMCA గ్రౌండ్లో పెడుతున్నాం, మేము టెంట్స్ వేసి పెడుతున్నాం. లేదు ప్రభా, ఒక స్థలం అంటే ఈ స్థలాన్ని ప్రభు చూపించాడండి. అక్కడికి వస్తే ఎన్ని తుప్పలు, పైగా కొంతమంది చెప్పారు ఎన్ని త్రాచుపాములు తిరుగుతూ ఉంటాయండి అన్నారు. 2 మోకాళ్ళు వేసాం. ప్రభా నీ చిత్తమైతే ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి అని ప్రార్థన. డబ్బులు లేవు. వాళ్ళని కలిసాము. కలిసి ఆ రోజుల్లో ఎంతో 25,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చాము అంతే. మా దగ్గర 25,000 ఉండి ఇచ్చామని. డబ్బులు 3 నెలలు టైం పెట్టి ప్రార్థన చేసి దగ్గరగా మరి ఆ యొక్క స్థలం కొనడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఆశ్చర్య కార్యం జరిగించాడు. ఒక సహోదరి ఏమండి, ఆమె భర్త బ్యాంకులో పనిచేశాడు. మందిరానికి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు. ఒకసారి ఆయనకు ఆ బ్యాంకులో ఏరియర్స్ వస్తే ఏరియర్స్ వచ్చినాడు బ్యాంకులో. భార్యతో అన్నాడట, నీకు 4-5 బంగారు గాజులు కొనిస్తానన్నాడు భార్యతో. స్త్రీలకు బంగారం అంటే ఆశ లేదా ఈ రోజుల్లో? ఎవరికైనా బంగారం అంటే ఆశ ఉంటుందా ఉండదా? ఆ సహోదరు ఏమని తెలుసా? అక్కర్లేదండి అవి, ఈ డబ్బు తీసుకెళ్ళి దేవుని సేవకులకు ఇద్దాం. అటు మందిరం కట్టబడాలి, మన పేరు జీవగ్రంథంలో మనం చేసిన ఈ కార్యం దేవుని దగ్గర ఉండాలని సమర్పించుకుంది. భర్తను తీసుకొచ్చిందండి. ₹1,00,000 ఆ రోజు ఆ ఏరియర్స్ ₹1,00,000 తీసుకొచ్చి జాన్ వెస్లీ గారికి మాకు అందజేసి, అలా దేవుని కార్యాలు. నేను సత్యం చెప్తున్నాను. వాడికి 3 ఆడపిల్లలు అండి. ఇక్కడి నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. బ్యాంక్ ఆఫీసర్ ఆయన. 3 ఆడపిల్లలకి ₹1 కట్నం ఇవ్వకుండా పెళ్ళి అయిపోయింది. అందరికి దేవుని స్తోత్రం చెప్పాడు. ఆ అల్లుడికి ఎవరికో ₹1 కూడా ఇవ్వదా? అంటే వాడు కూడా అక్కర్లేదండి చేసుకో. ఎంత ఆశ్చర్యం! ఈ రోజుల్లో ఎవరి కట్నాలు ఎంత అండి?
పెళ్లి కొడుకు ₹10 పనికిరాడు. వీరికి ఎంత కావాలా కట్నం? 5 లక్షలు ఇస్తారా? ఏంటి ఇది బేరాలు ఇవన్నీ కూడా. మొన్న వాళ్ళ రెండో అమ్మాయి స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఆ భర్త స్విట్జర్లాండ్, వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్గా పనిచేస్తారు. చూడడానికి వచ్చింది, కాసేపు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాం మేము. నీ కుటుంబంలో కార్యాలు జరగాలి, నీ బిడ్డల మధ్య కార్యం జరగాలి, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, నువ్వు సరళపరచబడాలి. ఎప్పుడు ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. 37వ కీర్తనకు రండి. 37వ కీర్తనలో దావీదు గారికి మాట చెప్తున్నాడు ఆయన. వాక్యాన్ని మనం చూసినట్లయితే 5వ వచనం చదవండి. 37వ కీర్తన. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. నీ మార్గమును ఎవరికి అప్పగించాలి? ఎవరికి? యెహోవాకు అప్పగించుకోవాలి. అప్పగించే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకో. నీ జీవితాన్ని ఆయన నీ కార్యమును నెరవేర్చు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు ఆయన. ఉద్యోగ విషయాల్లో ఏమంటే కొంతమంది నిరుద్యోగ సమస్యలతో కురింగిపోయారు. ఈ మధ్య మీరు టీవీలో చూస్తున్నారా? కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. ఎవరు పెట్టారు తెలుసా మీకు? నిరుద్యోగులు అందరూ కలిసి పెట్టారు. ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జి గారు ప్రకటన చేశాడట, మన దేశంలో ఉద్యోగం చేయడం అందరూ అనవసరం అనేసరికి అందరికి రోషం వచ్చింది. ఎవరికి? నిరుద్యోగులకు రోషం వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టారు. ఏంటి? కాక్రోచ్ అంటే మళ్ళీ అన్నట్టు వాళ్ళందరూ బొజ్జం కదా అంటాడు అన్నాడంట ఆయన. మరి ఇంతగా నాకు తెలియదు, అనకూడదు అన్నాడు అనేసాడు ఆయన. రోషం వచ్చి ఇప్పుడు ఏం పార్టీ పెట్టారు వాళ్ళు? కాక్రోచ్ జనత. ఇప్పుడు వైరస్ అయింది. అప్పుడు ప్రపంచం చాలా ప్రాంతాల్లో జనం చేరిపోతున్నాడు దాంట్లో. దేవుని బిడ్డ ద్వారా దేవుడు నీ జీవితాన్ని బలపరిచేటువంటి దేవుడు, నీ అవసరాలు తీర్చేటువంటి గొప్ప దేవుడు. యోసేపు ఫతీఫర్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపు యొక్క ప్రతి అవసరం ఎవరు తీర్చారు? ఒంటరి వాడే. తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు. కానీ యోసేపునకు యెహోవా ఏమై ఉన్నాడు? బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీ అవసరాల వైపు ప్రభు అప్పగించు. దేవుని వైపు చూడు. నీ జీవితంలో దేవుని కార్యాలు మన పక్షంగా జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడు అని వాక్యం ఉంది. మూడవదిగా చూడండి, ఎవరు ఆయన తట్టు చూస్తున్నారో నూతన బలమును ఆయన వారికి ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31 చెప్పి ముగిస్తాను. చూడండి, 40:31 వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఏ బలం? ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఈ రోజుల్లో నీ ప్రభువు కొరకు ఎదురు చూడాలి. చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్తే వాడు గుమ్మం దగ్గర కూర్చుంటారు. ఏం చూస్తుంటారు వాళ్ళు? మా డాడీ ఏం తీసుకొస్తాడో, మమ్మీ ఏం తీసుకొస్తారు, ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. నీవు నేను కూడా ఏం చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఏ బలం? నూతన బలం, న్యూలీ స్ట్రెంగ్త్ అండి. నువ్వు శారీరకంగా ఆధ్యాత్మికమైన బలం పొందుతావు నువ్వంతే. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి. పక్షిరాజు చూసారా మీరు ఎప్పుడైనా? ఏ గద అంటారు ఇంగ్లీషు? గ్రద్దలు వాటిని పక్షిరాజులు అంటారు. దానికి ఎంత బలం ఉంటుందో తెలుసా మీకు? దాని రెక్కల్లో చాలా బలం ఉంటుంది. పక్షిరాజు భూమి మీద నుండి 6000 అడుగులు ఎగురుద్ది అది పైకి. దగ్గర విమానం వేసేదాన్ని సగం ఎగురుద్ది పైకి. పక్షిరాజు అంత దాని రెక్కలు అంత బలంగా ఉంటాయని బైబిల్ చెబుతోంది. అక్కడికి వెళ్ళి భూమిపై చూస్తుందట. 6000 అడుగులు పై నుండి చూస్తే కింద ఏమెడుతుందో ఎర్ర చూసి రివ్వున దిగి వచ్చి ఆ ఎర్రను తన్నుకొని. పక్షిరాజుకి భయంకర శత్రువు ఎవరంటే సర్పం, పాము కనపడిందంటే దాన్ని ఏం చేస్తుంది? తన బలమైన గోడుతో
తన్నుకొని వెళ్ళి ఎక్కడికో ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి చీజ్ చేసి తినేస్తుంది సర్పాన్ని. సర్పం అంతా దానికంత విరోధి. దేనికి? పక్షిరాజు. నేను ఈ మాట ఏం చెప్తున్నాను? ఆ కన్నులు 6,000 అడుగుల నుంచి కిందకు చూస్తే ఆ కన్నులు ఏముంది మన కన్నులు ఆ ఎదురుకొన్న ఎవరో కనపడరు మనకు కొన్నిసార్లు. ఇక క్యాటరాక్ట్ ఉన్నవాడికి అసలు మన అర్థం ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూచే వారికి ఏ పదం ఇస్తున్నాడు ఆయన? నూతన పదం, నూతన జీవితాన్ని ప్రవహిస్తున్నాడు. దేవుని బిడ్డ ద్వారా నువ్వు దినదినము పదము పొందాలి. అదే 103వ కీర్తన 5వ వచనంలో పక్షిరాజు యవ్వనము క్రొత్త దగు చూడునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. పక్షిరాజు యవ్వనం ఎప్పుడు రెన్యూజ్ అవుతూనే ఉంటుంది. దానికి వృద్ధాప్యం లేదు దేవుని బిడ్డ ద్వారా. అది ఎప్పటికప్పుడు రెన్యూజ్ అవుతుంది. పదం స్ట్రెంగ్త్ ఎప్పుడు రెన్యూజ్ అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ శరీర ఆరోగ్యాన్ని ప్రభు స్థిరపరుస్తాడు, బలహీనతను చూడిపిస్తాడు. నీ గుండె ఊపిరితిత్తులు నరములను బలపరిచేటువంటి గొప్ప దేవుడు ఆయన. నూతన పదం ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఆయన మనకు బలం ఇచ్చేటువంటి అందుకే దావీదు గారు 18వ కీర్తన రాస్తూ యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత బలం ఇచ్చేటువంటి దేవుడు. కుటుంబంలో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు, నిన్ను ఆనందాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, గొప్ప కార్యాలు ప్రభువారు జరిగిస్తాడు. చివరిగా ఒక మాట చెప్తా. అన్నామణి అనే ఒక భక్తురాలు ఉండేది. అన్నామణి ఆమె పేరు. చదువుకోలేదు. చిన్నప్పుడు ఆమెను స్కూలుకు పంపిస్తే స్కాట్లాండ్ దేశంలో 8 మంది ఆడపిల్లలు వాళ్ళు. అన్నామణి పెద్దది. స్కూల్కి పంపిస్తే అన్నామణి చాలా కోపం ఎక్కువ, చాలా కోపం. మరి ఎందుకో ఆ పంతులమ్మ గారిని కొట్టేసింది. అక్కడితో చదువు ఆగిపోయింది. కొట్టేస్తే ఇంకే చదువు వస్తుందిక పంపేశారు స్కూల్ నుండి. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు పనిలో పెట్టారు ఆమెను. ఈ పనిలో పెడితే ఎవరు పని చేస్తుంది, మనకేదో సహాయపడుతుందంటే ఆ పని యజమానురాజును కొట్టింది. ఆమె కోపాన్ని బట్టి యజమానురాజును కొడితే ఈ తల మీద పెద్ద దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అన్నామని వణిగిపోతూ ఉంది. ఏం చేస్తూ యజమానురాజు ఆమె చిరునవ్వుతో రక్తాన్ని తుడుచుకొని అన్నామణి పర్వాలేదు అని ఆ గాయాన్ని అలాగే పట్టుకొని యేసు ప్రభు యొక్క ప్రేమను చెప్పిందట అన్నామణికి. సువార్త చెప్పినప్పుడు అన్నామణి హృదయంలో గొప్ప మార్పు వచ్చింది దేవుని బిడ్డ ద్వారా. దేవుడు అద్భుతంగా ఆమె జీవితాన్ని మార్చాడు. కోపం పోయింది, ఏమంటే అన్నీ పోయినా ఆమె జీవితంలో. ఆ తర్వాత ఆమె సాక్ష్యం ఏంటంటే ఆమె దేవునితో నడిచిందట. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచింది. అన్నామణి భక్తురాలు అయ్యింది. గొప్ప సేవ చేసింది. చదువు రాకపోయినా సరే, అక్షరం తెగిపోయినా సరే దేవుని సేవ చేసింది. ఈరోజు నీ జీవితంలో నూతన బలాన్ని పొందుతావా ప్రభు దగ్గర? నూతన ఆరోగ్యంతో నింపబడి ముందుకు సాగిపోతాం. అందరూ ఇచ్చిన పడండి, ప్రార్థన చేయబోతాం. నీ జీవితంలో గొప్ప కార్యాలు, నూతన పదాన్ని పొందాలి, నూతన ఆశీర్వాదాన్ని పొందాలి ప్రభు దగ్గర. ఏ పరిస్థితుల్లో వచ్చావు ప్రభు దగ్గర చెప్పు ప్రభుతో. అయా నా అవసరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరు ఆయన వైపు చూస్తున్నారో వారికి వెలుగు కలుగుతూ ఉంది. వారికి వెలుగు కలుగుతూ ఉంది. మధ్యాహ్న సమయంలో నీ ఇంటిలో వెలుగు వస్తుంది. వాడు ఎంతకాలం చీకటి ఉందేమో, అంధకారం ఉందేమో, ఆహ్వానించి ప్రభు వస్తాడు. ఆయన వెలిగించేటువంటి దేవుడిగా ఆయన రుజువు చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నేను తగ్గించు. అందరూ మీ 2 చేతులు పైకి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా కనికరించయ్యా, నేను ఇంకా చీకటిలో ఉన్నాను. నాదో మంచితనం కనపడట్లేదు, నీతి సత్యం కనపడట్లేదు ప్రభువా. చేద్దాం, ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గర. మన హృదయాలు అప్పగించుకుందాం ప్రభుకి. ఆయన మనలను నడిపించేటువంటి గొప్ప దేవుడిగా రుజువు చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ.
ఆయన వైపు నువ్వు తేరు చూస్తున్నావా? తగిన కాలములో ఆహారం ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. నేను చెప్తుంది, తగిన కాలం వచ్చినప్పుడు నీ అవసరాలు తీర్చే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఈ వైపు చూద్దాం, ప్రభు వైపు. ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన కొరకు మనం ఎదురు చూచేవారు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేస్తాం. ప్రభువా నన్ను కనికరించి ప్రార్థన అప్పగించుకున్నారు. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా అండగా నీవే నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడు అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 అందరం యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు మెతుషాల మన ప్రార్థన నడిపిస్తాడు క్లుప్తంగా. అందరూ ప్రార్థన చేయండి ఒక నిమిషం. అయ్యా నా అవసరాలు తీర్చండి నాయన. ఆ కుటుంబంలో అవసరాలు తీర్చే దేవుడు ప్రభు. ఇదిగో బలం ఇచ్చే దేవుడు నాయన, నూతన బలం ఇచ్చే దేవుడు ప్రభు అని ఆయన వైపు తీర్చి చూద్దాం. ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అందరూ ప్రార్థన చేయండి, దేవుని వైపు తీర్చు.